ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఒక శుభవార్త చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ స్కూల్స్ ప్రారంభిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఒక్క విద్యార్థిపై 1,08,000 రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఎలా ఉంటుందంటే స్కూల్ 25 ఎకరాల్లో 6 లక్షల ఎస్ఎఫ్టీలలో 2,500 మంది విద్యార్థులు కూర్చునే విధంగా వాళ్ళ కోసం ఈ స్కూల్స్ను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను డిజైన్ చేస్తున్నారు. దానికోసం ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ముఖ్యమంత్రి ఏం చెప్తారంటే కేవలం 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో 11 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే కేవలం ఈ 11,000 పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలల్లో 33,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయినా అంటే అంత ప్రైవేట్లో అంత గజిబిజిగా ఇరుకుగా అంటే అక్కడ అయినా అలాంటి పాఠశాలలో పేరెంట్స్ పంపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఫెయిల్ అవ్వడానికి ఎందుకు కారణం ఏంటి అనే దానిపైన చర్చ జరగాలని సీఎం అభిప్రాయపడ్డారు.